November 17th, Tuesday. గుడ్ మార్నింగ్. పరలోక నేస్తం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు అందరికీ పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు బిడ్డలు? బాగున్నారా? ఈరోజు కీర్తనలు 112 మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. చూడండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యం బట్టి ఆనందిస్తూ ఆ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో ఆ సంతతి వారు భూమి మీద దేవుడు బలవంతులుగా చేస్తాడట. అంతేకాదు, ఆ వంశపు వారు దీవించబడతారు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. ప్రభు చెప్పిన మాట, ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండమన్నారు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యం ముందు ఆనందిస్తాడో, రక్షణ పొందుతారో, అలాంటి వారు యథార్థంగా జీవిస్తారు. వారి ఇంట సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది. వారికి చీకట్లో కూడా వెలుగు పుట్టినని వాక్యం సెలవిస్తుంది. వారు కటాక్షం కలిగి వాత్సల్యత కలిగి నీతిగా జీవిస్తారట. ఈరోజు ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని ఎడ్ల భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడులు అడుగులు వేస్తూ సమస్యల కంటే అపవాది కంటే బలవంతులుగా దేవుడు దీవించునుగాక. ప్రతి ఒక్కరూ వారు వంశపు వారు దీవించబడతారు. అంతేకాదు, కలిమి సంపద ఉంటుందని ప్రభు చెప్పారు. అలాంటి సమృద్ధిని, సమాధానం దేవుడు మనకు అనుగ్రహించి మన దరిద్రాన్ని, మన చీకటిని కొట్టివేసి సమృద్ధితో వెలుగుతో మనల్ని నింపునుగాక. అనేకులు దాతృత్వం కలిగి సహాయపడే రీతిలోనికి ప్రతి ఒక్కరిని లేవనెత్తునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఆశ్చర్యకర నీ కొందనాలు, ఈ రోజంతలో గొప్ప జయమునివ్వండి. అవునైనా, ఎవరైతే నీ ఏళ్ళ భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తారో వారిని బలవంతులుగా చేస్తా అన్నావు. కలిమియు సంపదయు వారి ఇంట ఉండన్నావు. కృప చూపించండి, బలవంతులుగా చేయండి, స్పిరిచువల్గా స్ట్రెంథన్ చేయండి. ఆత్మీయతలు ఎదగాల, నీ రాకడకే సిద్ధపడాలా. రక్షణ పొందిన వారు అనేకులున్నారు, వారు రక్షణ పొందాలి. మా కుటుంబాల సమాధానం ఉండాలి. మా చీకటి వెలుగుగా మారిపోవాలి. సంఘమును కూడా దర్శించి స్ట్రెంథన్ చేయండి. ఈ కరోనా వైరస్ బారి నుంచి ప్రొటెక్ట్ చేసి కాపుదలు ఇవ్వండి. తెలుగు రాష్ట్రాలని కాదు, భారతదేశంలో కంప్లీట్గా కరోనా వైరస్ నిల్లైపోవాలా. వేల కేసులున్నాయి, 100లోనికి 10లోనికి 1లోనికి వచ్చేయాలి. యేసు నామములో ఆ చీకటి తొలిపోనుగాక. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఆల్రెడీ ఎవరైతే మరణ పడకల మీద ఉన్నారో కరోనా వైరస్గా వల్ల కానీ, క్యాన్సర్ వల్ల, హెచ్ఐవి వల్ల కానీ, ఇతరత్ర ప్రాణాంతకర వ్యాధుల వల్ల, అలాంటి వారందరూ కూడా స్వస్థపరచండి. చీకటి ఆత్మను బంధిస్తున్నా మీరే బంధించి సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. మా ప్రియులు ప్రభుదాస్ గారిని కూడా దర్శించి సంపూర్ణంగా లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి, కాఫ్ నుంచి విడిపించి స్వస్థపరచండి. అలాగే ఎవరైతే ఆయన బలహీనంగా ఉన్నారో స్వస్థపరచండి. హాస్పిటల్ ప్రతి పేషెంట్ని స్వస్థపరచండి. ఎవరికి జాబులు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. నాయన, ఎవరికి ప్రమోషన్స్ హైక్స్ కోరుకున్న వాళ్ళందరూ హైక్స్ ప్రమోషన్స్ ఇవ్వండి. గొప్ప కార్యాలు చేయండి. మ్యారేజ్లు కాని వాళ్ళకి మంచి భాగస్వామి మ్యారేజ్లు చేయండి. ఎవరికైతే గర్భాలు లేదో గర్భాలు ఇవ్వండి. ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వాళ్ళకి క్షేమాన్ని ఇచ్చి ప్రసూతి కలరు ఎక్కడైనా కాయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలా, సుఖప్రసవాన్ని ఇవ్వండి, కృపనివ్వండి. ఈరోజు మ్యారేజ్ డే అండ్ బర్త్డే జరుపుకునే బిడ్డలను కూడా దీవించి సమాధానముతోనూ దీర్ఘాయుష్తో నింపి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోనండి. ఈ అభిషేక ప్రార్థనలో నాయన వచ్చే సండే 22ని 5వ నాయన అభిషేక పండుగ. ఆ రోజు గొప్ప జయం నుంచి అనేకుల్ని తీసుకుని రండి. గొప్ప కార్యాలు చేయండి. సంఘమనంతా ప్రొటెక్ట్ చేయండి. సంఘానికి స్థలం విషయంలో కూడా మెరాకిల్ చేయండి. చీకటి ఎక్కడ పనిచేయనివద్దాయి. దుష్టుడు కన్నా ఎక్కడ పడిన సర్వ సంఘాన్ని దర్శించండి. క్రైస్తవులందరూ కూడా దర్శించి, సేవకులను కూడా దీవించి ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయండి. నాయన సంఘంలో ప్రతి బిడ్డల్ని, వాలంటీర్స్ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, వచ్చే సండే చివరి ఆలివ్ వ్యాలీ అనంటింగ్ పండుగ. ఎవరు మిస్ కావద్దు. మీ స్నేహితులు బంధువులు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.